2026 సంవత్సరం మార్చి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి కుజుడు, శుక్రుడు, గురువు బాగున్నాడు. కుజుడి వల్ల భూములు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. మరి శుక్రుడు వల్ల వివాహాలు, శుభకార్యాలు, గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా బాగుంది. కానీ ఈ రాశికి కూడా రాహు బాగున్నాడు. రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు 4 గ్రహాలు బాగున్నాయి. అయితే ఇది ఈ రాశి అట్లా అయింది. ముఖ్యంగా ఇంతకుముందు మిగతా రాశుల గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే పూర్తిగా బాగాలేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఈ రాశి ఎట్లా వచ్చింది ధనస్సు. మరి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిసి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని. శని పూర్తిగా బాగాలేదు. తర్వాత ఈ శని వల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మరి శుక్రుడు, గురువు బాగున్నాడు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, విదేశీ యానానికి వెళ్ళేవాళ్ళకి బాగుంది. శుక్రుడు అంటే ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళకి, వ్యాపారాలు చేసేవాళ్ళకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. తర్వాత మోటార్ ఫీల్డ్ వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. మరి ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉంది. మరి బిల్డర్కి కూడా, బిల్డింగు కట్టేటువంటి వాళ్ళకి కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ పూర్తిగా బాగుంది. మరి ఈ 3 నక్షత్రాలు ఏమిటాయంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ రాశి వాళ్ళు, ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళైతేనే ఈ రాశి అవుతుంది. ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే పిలిచే పేర్లను బట్టి రాశి అనుకోవద్దు. మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, ఆ రోజున ఈ నక్షత్రాలు కావాలి. మూలా నక్షత్రం, మూలా పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశులు అయితేనే ఈ మీది ధనస్సు రాశి అవుతుంది. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. బతకడమే కష్టం అన్నంత పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అయితే చెప్పాలంటే కుజుడు, రాహువు, శుక్రుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నారు. ఇది మీకు సద్వినియోగం కావాలంటే ఈ శని దోషం పోవాలి. శని దోషం పోవాలంటే శనికి 19,000 తప్పనిసరిగా జపం చేయించుకోవాలి. నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ శని ఈ రాశిలో ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణం చేయండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టల దగ్గర మట్టి నేలల్లో వేయండి. ఈశ్వరుడికి ప్రదక్షిణం చేయండి. మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి. ఇట్లాంటివి చేయడమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అలా మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనేటట్లయితే హస్త సాముద్రిక ద్వారాలైనా సరే మీ జాతకం మేము చూడగలుగుతాం. అట్లా మీకు కావాలంటే తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకోవాలి.